ఈరోజు సుజుకి యాక్సెస్లో BS6కు మనకు ఆర్పిఎం ప్రాబ్లం అయితే చాలా వెహికల్స్కి అయితే వస్తున్నాయి. కొన్నిటికి ఈసీఎం అప్డేట్ చేస్తే సెట్ అవుతుంది, కొన్నిటికి అనేది ఈసీఎం అప్డేట్ చేయకపోయినా కూడా సెట్ కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు కస్టమర్కు మనం చెప్పేది ఏంటంటే టోటల్ బాడీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈసీఎం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లేదంటే స్టెప్పిన్ మోటార్. ఈ 3 ఐటమ్స్ మొత్తం వచ్చేసి మనకు 12,000 పడుతుంది, 12,000 రూపాయలు పడుతుంది. దీంట్లో వచ్చేసి మనకు సింపుల్గా స్టెప్పిన్ మోటార్ స్టేజ్లో మనకు ఒకటి సెట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి టోటల్ బాడీలో మనకు స్లో బీడింగ్ అయిపోతుంది, టోటల్ బాడీ పోయింది, ఈసీఎం పోయింది, 2 చేంజ్ చేయాలంటారు కదా, అప్పుడు వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి స్టెప్పిన్ మోటార్ స్టేజ్లో మనకు కొత్తది అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ చూపెట్టిన స్టెప్పిన్ మోటార్ 1,452 రూపీస్ పడుతుంది. దీంట్లో నాకు లోకల్ మెకానిక్ ట్రైనింగ్లో నేను ఒకరోజు వెళ్తే ఇది చూశాను. నేను కూడా ఒకటి శాంపుల్ తెప్పించి కూడా చెక్ చేశాను. ఓకే, పర్లేదు. ఎందుకనుకో మనకు ఆ బడ్జెట్లో వచ్చేసి మనకు ఇది వచ్చేసి 1,000 రూపీస్ వరకు పడుతుంది ఓవరాల్గా. మీకు డెలివరీ ఛార్జెస్ అంటే లోకల్లో ఉంటే మాత్రం డెలివరీ ఛార్జెస్ మనే ఉంటాయి, లేదు అవుట్ సైడ్ ఉన్నాయి అనుకోండి డెలివరీ ఛార్జ్ కంపల్సరీ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి స్టెప్పిన్ మోటారు మనం పెట్టాం కదా, స్టెప్పిన్ మోటార్ దానికి వచ్చేసి ఓరింగ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓరింగ్ కూడా ఉంటుంది, ఆ ఓరింగ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మన తరపు నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు వచ్చేసి పాత అంటే ఇప్పుడు బండికి ఉన్న స్టెప్పిన్ మోటార్ ఖరాబ్ కాకుండా నేను అనేది నా దగ్గర ఉన్న పాత స్టెప్పిన్ మోటార్స్ అండ్ కొత్త స్ప్రింగ్ అయితే నేనైతే పంపిస్తున్నాను. స్ప్రింగ్ బెండ్ అయినా కూడా ఆర్పిఎం అనేది కరెక్ట్ సెట్ కాదు. మన దగ్గర బుక్ చేసుకున్న కస్టమర్లకు ఒక 10 ఫస్ట్ బుక్ చేసుకున్న 10 మందికి మాత్రమే ఇది అనేది నేనైతే నా తరపు నుంచి అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఇదేమన్నా ప్రాబ్లం అయితే స్టెప్పిన్ మోటార్ అనేది మళ్ళీ 1,400 పెట్టి కొనకుండా మీ బండికున్న స్టెప్పిన్ మోటార్ మాత్రం మీరు తీసుకెళ్ళచ్చు. నేను పెట్టేది మాత్రం నేను ఇప్పుడు పంపించేది మాత్రము మీరు యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుంది, థ్రెడ్డింగ్ ఏం కథ అనేది మొత్తం వీడియో అనేది చూస్తాను. ఒకసారి ఇప్పుడు ఇది అనేది వెహికల్ అనేది మనం స్టార్ట్ చేసి చూద్దాం. చూడండి, ఇది అనేది వెహికల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఏ స్పీడ్లో పోతుందో ఒకసారి చూసుకోండి, గమనించండి. You can control it manually. మనకనే స్టెప్పిన్ మోటార్ అనేది థ్రెడ్డింగ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ బుకింగ్ చేసుకున్న 10 మంది కస్టమర్కి అనేది మనకు స్టెప్పిన్ మోటార్ అనేది మనం సప్లై చేస్తున్నాం. మిగతా వారికి కూడా చూస్తాను, మ్యాక్సిమం అయితే 10 మందికి అయితే ఫ్రీగానే పంపిస్తున్నాను. స్టెప్పిన్ మోటార్ స్ప్రింగ్ కూడా పంపిస్తున్నాను. కింద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.